తిరుపతి జిల్లాలో చీటింగ్ కేసు కలకలం రేపింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన హైదరాబాద్ యువకుడు తన తల్లి అనారోగ్యంగా ఉందంటూ డబ్బులు అవసరమని చెప్పి 11 లక్షల రూపాయలు తీసుకున్నాడు. కోరగొండలకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు తిరిగి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, అవి ఇవాళ చీటింగ్ కేసులు అధికమయ్యాయి. ముఖ్యంగా యువతి యువకులు ప్రేమ వ్యవహారం పేరుతో ఇన్స్టాల్లో పరిచయమయ్యి యువతలను చీటింగ్ చేయడము, అలాగే యువతుల చేత మోసపోవడం ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అవుతా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 6 నెలల క్రితం హైదరాబాద్ చెందినటువంటి యువకుడు పరిచయం అయ్యాడు తిరుపతి యువతికి. దీంట్లో భాగంగానే తన తండ్రికి ఆరోగ్యం సరిలేదని చెప్పేసి తాలూం అతను యువకుడు యువతి దగ్గర పరిచయం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన కారణంగానే ఈ 6 నెలల పరిచయ క్రమంలోనే దాదాపు 11 లక్షలు ఆరోగ్యానికి తండ్రి ఆరోగ్యానికి అవసరం అవుతుందని చెప్పేసి ఆసుపత్రి ఖర్చులకు అవసరం అవుతుందని చెప్పేసి నమ్మబలికాడు. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ గా ఉంటున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు అని ఆ నమ్మకంతోనే అతని మీద పెంచుకున్నటువంటి ప్రేమ వ్యవహారంతోనే అతనికి యువకుడికి దాదాపు 11 లక్షలు ఆర్థిక తోడ్పాటునిచ్చి అందించింది. అయితే డబ్బులు తీసుకున్న పిదప అతను యువతితో మాట్లాడేదని సత్యంరా అంటూ మొక్కం చాటేశాడు. ఈ క్రమంలోనే దాదాపు 2 నెలల పాటు ఆ యువతి అన్ని విధాల ప్రయత్నాలు చేసింది. చివరకు తనను మోసం చేశాడనే భావంతో యువతి తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ అయితే ఫిర్యాదు చేసింది. ఈస్ట్ పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు. తాలూం రాజు ఆచూకీ కోసం హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీసులను సైతం ఆశ్రయించారు. పోలీసులు కూడా తాలూం రాజు ఆచూకీని గుర్తించినట్టు ఐడెంటిఫై చేసినట్టు కూడా తెలిసింది. ఆ మేరకు రేపు తిరుపతికి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. కేసు విచారణ ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేపు తీసుకొచ్చి మరింత లోతుగా విచారణ చేపట్టి అంటే తిరుపతిలో ఉన్నటువంటి ఒక యువతితోనే మోసం చేస్తాడా, ఇంకా ఎవరెవరితో మోసం చేస్తాడు, ఏంటి 11 లక్షలు కాజేసిన దీని వెనక ఎవరున్నారు అనే కోణంలో కూడా పోలీసులు మరింత లోతుగా విచారణ సాగించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. రవి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.